హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా అన్స్ అని. సో ఇవాళ మళ్ళీ సినిమా బ్లాగ్ చూపిస్తున్నాము. సో ఇవాళ వెళ్తున్న సినిమా పేరు అయితే సంగీతం శ్రీనివాస్ గారి మూవీ. సో ఆయన 94 years లో ఇప్పుడు సినిమా తీస్తున్నారంటే గ్రేట్. సో హీరోయిన్ కోసం కాదు, హీరో కోసం కాదు, ఓన్లీ డైరెక్టర్ కోసం వెళ్తున్నాం ఈ సినిమాకి. అండ్ ఇవాళ సాటర్డే అండ్ సెకండ్ షోకి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ రివ్యూస్ చూసేసాను, బాగానే ఉంది సినిమా అని చెప్పేసి అన్నారు. సో చూద్దాం నాకు ఎట్లా అనిపిస్తుందో. అండ్ ఎందుకంటే ఫ్యామిలీ మూవీ చాలా రోజుల తర్వాత రిలీజ్ అయింది. సో ఫ్యామిలీ మూవీకి అమ్మతో వెళ్తాం అంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత. ఎందుకంటే ఆ గన్స్ అవన్నీ ఏం లేకుండా చాలా స్మూత్ ఫిలిం, చాలా ఫ్రెష్ ఫిలిం చూడాలని చెప్పి చాలా రోజుల నుంచి కోరిక. సో ఫైనల్లీ ఈ ఫిలిం అలా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్స్ అయితే అయ్యి, సో ఆ ఎక్స్ప్రెషన్స్ రీచ్ అవుతుందా లేదా అనేది సినిమా వెళ్ళి చూసి వచ్చిన తర్వాత చెప్తాను. అండ్ సెకండ్ షోకి అయితే వెళ్తున్నాము. ఏదైనా తినేసి వెళ్దాం. టైం వచ్చేసరికి ఇప్పుడు టైం చాలా అయిపోయింది, 9-10 అయింది. సో ఏదైనా తినేసి సినిమాకి అయితే వెళ్తాము. హాయ్ ఉప్మా. సో మా అమ్మ అయితే రెడీగా ఉండి, నేను కూడా రెడీగా ఉన్నాను. సో ఏదైనా తినేటప్పుడు ఎక్కడ ఏం తింటున్నామో అవి కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్, బై. ఇప్పుడే వచ్చాం సినిమాకి, చాలా త్వరగా వచ్చాం. ఎవరు రాలే ఇంకా, ఖాళీగా మొత్తం కూడా చూపిస్తాను. చెప్పావు టైం కాలేదా చెప్పు. తినేసి వద్దామని చెప్పేసి అనుకున్నాము, కానీ టైం దొరక్క టైం ఇంకా లేదు. అండ్ మళ్ళీ లాస్ట్ టైం పెద్ద మూవీ ఫాస్ట్గా అయిపోయింది కదా. సో ఈసారి కూడా త్వరగా అయిపోద్ది మనం భయంతో ఫాస్ట్గా వచ్చేసాం. వస్తే ఇది పరిస్థితి అనమాట, ఎవరు లేరు, తినేసి రావాల్సింది. సో ఇంక ఇంటర్వెల్లో ఏమన్నా దొరికితే ఇంటర్వెల్లో మంచిగా తినాలి. లైట్ లేదు అసలు. సినిమా అయినా మంచిగా ఉంటే బాగుంటుంది. ఇంత కష్టపడి వచ్చింది తిండిలా. మా ఇన్ని యాడ్స్ చూసే బదులు వెళ్ళి తినేసి వచ్చినా కూడా పోయేది. మీటర్ కొంచెం తిరగానే హనుమంతరావు తల తిరగడం ప్రారంభమవుతుంది. కానీ ఈ రోజు చూడండి, లోపలికి ఫుడ్ అలౌ చేయరు. మా అమ్మ అంటుంది కట్టించుకొని రా తిందాం అంట. ఇలా ఏం చూస్తున్నారు? ఇప్పుడేమో మీటర్ సూది కూడా నిద్రపోతుంది, మేము కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాం. మీటర్ బిల్ అయితే మాయమైపోయింది. భారతదేశ including AI coding and robotics labs, experienced teaching staff from across India, and a principal from Kerala. Admissions are now. Harrison IoT robotics hosts practical class, trained in taking relatives. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. అబ్బో చాలా కష్టం ముందు ఆ సినిమా తీయటం. ఆ పాటలు, సినిమా అంతా పాటలు అంటే ఎలా అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. చూడటం ఓకే, బట్ తీయడం చాలా కష్టం. మా అమ్మకే మైండ్ పోయింది. స్టోరీ ఉంది కొంచెం. మా అమ్మ ఇంకా మాట్లాడదు కాసేపు పాటలే. ఏంటి అని చికెన్, వెజ్, ఎగ్ ఉందా? From villages to corporate office, every dream deserves the right platform. Presenting the 80th car of the year, Taurus. ये मेरी पहचान और ये ఎక్కువ జనం లేరు, यूनिवर्सिटी की पहचान. హలో గైస్, జస్ట్ రీచ్డ్ హోమ్. సినిమా ఎలా ఉంది అంటే ఫస్ట్ మా అమ్మ రియాక్షన్ ఎలా ఉందా? ఫస్ట్ అంతా నాకు అర్థం కాల. ఫస్ట్ ఆ పాటలు, లాస్ట్లో కొంచెం ఎక్కింది. ఇది కేవలం మొక్కల గురించి, మనం మొక్కలను నాశనం సినిమా దేని గురించి అవసరం, వాళ్ళు చూస్తారు. సినిమా ఎలా ఉంది, నీకు ఎలా నాకు అర్థమైంది. అది మొక్కలు ఇప్పుడు అందరూ అన్ని
మొక్కల్ని తీసేసి ఇళ్ళలో కట్టేస్తున్నారు కదా. ప్రకృతి విలయ తాండవం ఎలా ఉంటుంది, ప్రకృతి కోపం వస్తే ప్రకృతికి అనేది చూపించి ప్యూర్ ఆర్టిస్టిక్ మూవీ, కొంచెం కమర్షియాలిటీ యాడ్ చేసి చూపించినట్టు ఉంది సినిమా. సో ఎవరికైనా ఆర్టిస్టిక్ మైండ్ బ్రెయిన్ కానీ అలాంటి చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటే, అంటే మలయాళం సినిమాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే, ల్యాగ్ లేకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ల్యాగ్ ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు అయితే వాళ్ళకి బాగుంటుంది సినిమా. ల్యాగ్ అంటే ఏంటంటే పాటలు ఒక చిన్న పాట వచ్చి వెళ్ళిపోతుంది చూడండి, మనం ఫోన్ తీసుకోవడం లేదా ఫోన్ చూసుకోవడం చూడండి. పాటలతోనే సో అలాంటి వాళ్ళు ఎవరికైనా ఉంటే అది ఎక్కదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మా సీట్స్ పక్కన వాళ్ళు కూర్చున్నారు, ఒక బ్యాచ్ వచ్చి కూర్చుంది, మాట్లాడతాను మొత్తం యూత్ అనమాట. వాళ్ళకి అసలు ఎక్కడ సినిమా అంతా వాళ్ళు ఇంకా మాట్లాడుతూనే అరుస్తూనే గోల్ చేస్తూనే ఉన్నారనమాట. 100 రూపాయల బొక్కరా, ఇది తలకరిపిరా అని చెప్పేసి. సో నేనేమనుకుంటున్నానంటే ఆ మాటల వల్ల ప్లస్ పాయింట్ అదే, మైనస్ పాయింట్ కూడా అదే. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఏమైనా ఎమోషన్ చూపించాలనుకోండి, పాటల ఎలా ఉంటుంది అంటే మామూలుగా మాట్లాడేటప్పుడు పాట పాడితే ఒక బాగానే ఉంటుంది, లాస్ట్లో కొంచెం ఎమోషన్గా ఉంటుంది సినిమా, చాలా ఎమోషన్గా మాట్లాడాలి. ఆ టైంలో కూడా పాటే పెడితే నేను బయటకు వెళ్ళాలి అంటే మనకి ఎక్కడ ఎమోషన్, అదే మనకి నవ్వు వస్తుంది ఒక్కోసారికి, కొంతమందికి ఏంట్రా ఇది అనిపిస్తుంది అనమాట. సో అదొక్కటి కొంచెం మైనస్ పాయింట్. ఎమోషన్ దగ్గరైనా ఏదో జిమ్మింగ్ చేసి వాళ్ళకి మాటలు వచ్చేటట్టు చేసి ఉంటే సరిపోయేదేమో అనిపించింది నాకు, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. మిగతా నాకైతే సినిమాలాగే చూస్తా కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు ఒకటి అవుతారు, మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అవటానికి కారణం ఏంటంటే ఇప్పుడు జనాలు ప్రెసెంట్ అలానే ఉన్నారని చెప్పేసి రాయిల్లా ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు రాయిల్లా ఉన్నారు. సో వాళ్ళు ప్రేమలు ఆప్యాయతలు తగ్గిపోయినాయి జనాలందరిలో, మరీ మైండెడ్ గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. డబ్బున్న వాళ్ళని గౌరవించడం, డబ్బున్న వాళ్ళతో మాట్లాడడం. సో వాళ్ళు అలా చూపించడం కూడా అలానే చూపించారనమాట. ఇప్పుడు ఒక ల్యాండ్ ఇచ్చి దానిలో పంటలు పండించండి అంటే లేదు అక్కడ బంగారమే తీసుకుంటాం మేము అన్నట్టు. సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ మనుషులు ఎలా ఉన్నారో దాన్ని క్లియర్గా చూపించారు డైరెక్టర్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. బట్ అదే ఆ పాటల దగ్గర ఏమైపోయిందంటే కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. ఒకవేళ పాటల వరకు తీసేసి డైలాగ్ వర్షన్ లాగా పెట్టి సినిమా తీసుంటేనా వీక్స్ ఉండేది, ఇంకా చాలా బాగా ఎక్కేదేమో నా ఒపీనియన్ అంతే. సో దట్స్ ఇట్, నా చిన్న రివ్యూ అనమాట, దట్స్ ఇట్. సో మా మమ్మీ రివ్యూ కూడా అదే. మా అమ్మకి కొంచెం ఎక్కింది, కొంచెం ఎక్కలేదు, అంటే కొంచెం ఆఫ్లా ఉందన్నమాట. అంటే ఫస్ట్ టైం అవుతుంది కదా ఇలాంటి మూవీ. సో తెలుగులో ఇలాంటి కొత్తదనం రావటం అయితే చాలా రేర్. సో వచ్చినప్పుడు అయితే అందరూ చూడాల్సిందే. సో నాకైతే నా రివ్యూ ఏంటంటే వెళ్ళి అందరూ చూడండి, మీకు నచ్చిద్ది. దానిలో నచ్చకపోయినా, అంటే ఆ పాటల వరకు తీసేసి నచ్చకపోయినా మీకు లాస్ట్లో ఐడియా నచ్చిద్ది. లాస్ట్లో నేను అంటారా ఏమంటారమ్మా, లాస్ట్లో మోరల్ నచ్చింది ఎండ్కి వచ్చేసరికి. మా అమ్మ కూడా ఫస్ట్లో ఎక్కలేదు, కానీ లాస్ట్కి వచ్చినాక బాగానే ఉందిరా అని అనిపించింది మా అమ్మకు కూడా. సో మీకు కూడా అంతే అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇంకా ఇంత ఈ వ్లాగ్కి. సో చిన్న వ్లాగ్ అగైన్, మూవీ వ్లాగ్. అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లాగ్ లో నుంచి అరకు బ్లాగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. సో ఆ ఎడిటింగ్ లో అంటున్నాడు, పెట్టట్లేదు ఫ్రెండ్స్, ఆ ఎడిటింగ్ లోనే ఉన్నాను, నాకు టైం కుదరట్లేదు. ఆ ఎడిటింగ్ లో ఉన్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఆ బ్లాగ్స్ కంటిన్యూస్ గా వస్తాయి. సో దట్స్ ఇట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సినిమా చూడండి. సో బాయ్ అండ్ గుడ్ నైట్, జై హింద్.